అందరికీ నమస్కారం. మనం గుడికి వెళ్ళగానే మొదట చేసే పని గంట కొట్టడం. దేవుణ్ణి నిద్రలేపడానికా లేక మనం వచ్చామని చెప్పడానికా? కాదు. దీని వెనుక అద్భుతమైన సైన్స్ ఉందా? తెలుసుకుందామా మరి? ఇన్ మై వ్యూ పాండా లైఫ్ విత్ సైన్స్ కు స్వాగతం. సాధారణంగా గంట శబ్దం దుష్ట శక్తులను తరిమేస్తుందని నమ్ముతారు, కానీ శాస్త్రీయంగా చూస్తే ఇది ఒక పవర్ఫుల్ సౌండ్ థెరపీ. ఆలయ గంటల్లో మామూలు ఇనుముతో చేయరు. అవి రాగి, జింక్, సీసం, కాడ్మియం, నికెల్ మరియు మ్యాంగనీస్ వంటి వివిధ లోహాల మిశ్రమంతో తయారవుతాయి. వీటినే పంచలోహాలు అని కూడా అంటారు. గంట కొట్టినప్పుడు అది ఒక పదునైన చాలాసేపుండే ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శబ్దం కనీసం 7 సెకండ్ల పాటు మన చుట్టూ ప్రతిధ్వనిస్తుంది. ఎందుకు 7 సెకండ్లు? ఈ నిర్దిష్ట సమయం మన మెదడులోని 2 భాగాలను యాక్టివేట్ చేస్తుంది. ఆ శబ్దం ఫ్రీక్వెన్సీ మన మనసును ఒత్తిడి నుండి ప్రశాంతత వైపు నడిపిస్తుంది. దీనినే ఆల్ఫా స్టేట్ అంటారు. ఇది ధ్యానం చేసినంత ప్రశాంతతను ఇస్తుంది. అంటే గుడిగంట కొట్టడం వల్ల మన మెదడు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెట్టడానికి సిద్ధమవుతుంది. చూసారా దీని వెనుక ఎంత సైన్స్ ఉందో? ఈ విశ్లేషణ నచ్చితే లైక్, షేర్ చేస్తారు కదా, చేయండి. మరిన్ని ఆసక్తికర లైఫ్ విత్ సైన్స్ వీడియోల కోసం మన ఇన్ మై వ్యూ పాండా లైఫ్ విత్ సైన్స్ ఛానల్, మన అందరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఉంటాను.